అండ్ ఆ పాట రాసిన కాసర్ల శ్యామ్ గారు. నమస్తే, వెల్కమ్ సార్. ಹಲೋ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? నాకు తెలిసిన పదాలు అవే అందరినీ పరిచయం చేస్తాయని తెలిసి నేర్చుకున్న పదాలు. ముందుగా డి బాస్కి వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. కన్నడిగా తెలుగు ఇద్దరు ఒక తల్లికి పుట్టిన కవల పిల్లలు లాంటి వాళ్ళు, ట్విన్ బ్రదర్స్. అందుకే ఎంతగా కన్నడంలో ఆదరిస్తున్నారో ఇక్కడ తెలుగులో కూడా అంతగా ఇష్టపడుతున్నారు డి బాస్ని. ఎందుకంటే ఇందాక మా అన్న భాస్కర్ భట్ల గారు చెప్పినట్టు నా మొట్టమొదటి డబ్బింగ్ పాట ఇది. నేను కూడా ఫస్ట్ టైం డబ్బింగ్ సాంగ్ రాశాను. ఈ పాట కూడా స్ట్రైట్ పాటలాగా రాయడం జరిగింది. కన్నడ కంటే తెలుగులో చాలా బాగుంది అని ఎంతోమంది కన్నడిగా ఫ్యాన్స్ యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానివ్వండి. నేను నా ఫస్ట్ సాంగ్ అని ట్విట్టర్లో ఇట్లా ట్వీట్ చేయగానే 1000 మంది లైకులు, దాదాపు ఒక 1000 మంది రీట్వీట్లు చేశారు. అంతగా ఆదరిస్తున్నారు ఈ పాటని, అంతగా ప్రేమించారు. ఎట్లాగైతే నాకు రాములో రాములా అన్న పాట ఎంత పేరు తెచ్చిందో, అంటే గ్లోబల్ వైడ్గా ఎంత పేరు తెచ్చిందో, ఈ పాట కన్నడ నాడులో కూడా అంతే పేరు తెచ్చింది. నాకంటూ చాలామంది కొత్త ఫ్యామిలీ మెంబర్స్ని ఇచ్చినట్టుగా ఉంది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దర్శకులు తరుణ్ సుధీర్ గారికి, అట్లాగే సంగీత దర్శకులు అర్జున్ జన్యా గారికి, నాకు ఈ పాట రాయడానికి నన్ను వీళ్లకు పరిచయం చేసినటువంటి మాటల రచయిత హనుమాన్ చౌదరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ పాట పాడిన మా సిస్టర్ మంగ్లీకి కూడా మంచి పేరు వచ్చింది. మా కాంబినేషన్లో రాములో రాములా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పాట కూడా అంతే హిట్ అయింది. మంగ్లీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్నటికెళ్ళి గమ్మతిగుంది, గుండెల లొల్లి సమ్మగా ఉంది, 100 మందిని కంట 50 నీ కంట, ఓ 50 నా కంట, జర అర్జెంటుగా నువ్వు డేటు చూస్తే జంపేయనంట, నిన్నటికెళ్ళి గమ్మతిగుంది. డి బాస్, నిన్నటి నుంచి కాదు, మిమ్మల్ని చూసిన ఈ నిమిషం నుంచి మా అందరికీ గమ్మతిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామ్ గారు.